క్రీస్తునామమున అందరికీ వందనములు. ఈరోజు మనం యాకోబు తన కుమారుడైన నఫ్తాలి కొరకు అంత్యదినాలలో సంభవింపబోయే సంగతులలో ఏమి తెలిపెనో ఈ వీడియోలో తెలుసుకుందాం. నఫ్తాలి తల్లి పేరు బిల్హా. ఈమె రాహేలు యొక్క దాసి అయ్యుండి యాకోబునకు రెండవ కుమారుని కనగా రాహేలు దేవుని కృప విషయమైన అక్కతో పోరాడి గెలిచితిననుకొని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టెను. నఫ్తాలి విడువబడిన లేడీ అనియు అలానే అతడు ఇంపైన మాటలు పలుకుననియు యాకోబు నఫ్తాలి కొరకు సెలవిచ్చి దీవిస్తాడు. దీనిని మనం ఆదికాండం 49వ అధ్యాయం 21వ వచనంలో చూడొచ్చు. నఫ్తాలీయులు ఇంపైన తమ క్రియలు మరియు మాటల ద్వారా విడువబడిన లేడి వలె స్వేచ్ఛగా ఉంటారంటూ యాకోబు ఆశీర్వదిస్తున్నట్టు మనం గమనించవచ్చు. అలానే రాజైన సొలొమోను యెహోవా మందిరపు పని చేయడానికి తూరు పట్టణములో నుండి నఫ్తాలి గోత్రపు విధవరాలి కుమారుడైన హీరామును పిలువనంపిస్తాడు. ఇతని తండ్రి తూరు పట్టణపు వాడగు ఇత్తడి పనివాడు. ఈ హీరాము పూర్ణ ప్రజ్ఞగల బుద్ధిమంతుడును ఇత్తడితో చేయు సమస్తమైన పనులలోనూ బహు చమత్కారపు పనివాడునై ఉండెను. కాబట్టి ఈ హీరాము ఎంతో శ్రద్ధతో దేవుని మందిరపు తొట్లను, చేటలను, గిన్నెలను ఇంకా ఎన్నో పనులను సొలొమోను ఆజ్ఞ ప్రకారము చేసి ముగించెను. దీనిని మనం మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయంలో చూడొచ్చు. దీనిని బట్టి చూస్తే నఫ్తాలి గోత్రికులు దేవుని మందిరపు పనిచేసే ఎంతో భాగ్యవంతమైన అవకాశాన్ని పొందుకున్నారు. అలానే మనం కూడా ఈ తరములో దేవుని చిత్త ప్రకారమైన కార్యాలు చేసి సువార్తను ప్రకటించి పాపులను రక్షించి దేవుని రాజ్యానికి వారసులవుదాం.